సత్యసాయి జిల్లా కదిరికుటాగుళ గ్రామస్తులు అంకలమ్మ కాపులు రష్. స్థానిక భక్తుల విశ్వాసం ప్రకారం కడపరరాయుడిని భక్తిశ్రద్ధలతో పూజించి మొక్కుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా వివాహం, సంతానం, కుటుంబ శ్రేయస్సు కోసం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని స్థానికంగా చెబుతారు. గాజులు, కొబ్బరికాయలు తదితర మొక్కులు సమర్పిస్తూ స్వామివారి శ్రావణ శనివారాలు, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ కొండపైకి వచ్చే భక్తులందరికీ భోజనం అందిస్తున్నారు. భక్తుల సేవే లక్ష్యం. అన్నదానం మహాదానం. భక్తులు, దాతలు తమకు తోచిన విధంగా సహకరించి ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. మొక్కులు చెల్లించుకుంటారు. గమనిక: ఋషులు ఇక్కడ తపస్సు చేసినట్లు లేదా ఈ పాదముద్రలు స్వామివారి పాదముద్రలేనని నిర్ధారించే శాసనాలు లేదా పురావస్తు ఆధారాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాబట్టి దీనిని స్థానికంగా తరతరాలుగా వస్తున్న పురాణ విశ్వాసంగా పేర్కొనడం సముచితం. గానా కొండపై బండరాయిలో సహజంగా ఏర్పడిన ఈ చిన్న నీటిగుండాన్ని స్థానికులు గానా అని పిలుస్తారు. భక్తులు ఇందులోని నీటిని పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాల్లో తీర్థంగా ఉపయోగిస్తారని స్థానిక విశ్వాసం. పూలు సమర్పించిన ఆనవాళ్లు కూడా. కొండపై ఎత్తైన ప్రదేశంలో వెలసిన ఈ తెల్ల గోపురం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 1020 సంవత్సరాల చరిత్ర కలిగినదిగా స్థానికులు చెబుతున్న ఈ ప్రాచీన ఆలయం కాలక్రమేణా కొంత శిథిలావస్థకు చేరింది. ఇటీవల సున్నం వేయడంతో తెల్ల గోపురం కొత్త అందాన్ని